శ్రీ గురుభ్యో నమః. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున నువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన నువ్వులను 6 రకాలుగా ఉపయోగిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పవిత్ర గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం అంటే 2025లో షట్టిల ఏకాదశి జనవరి 25వ తేదీన శనివారం నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజకు ముందు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. షట్టిల ఏకాదశి జనవరి 24వ తేదీన అంటే శుక్రవారం రాత్రి 7:25 ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 25వ తేదీన అనగా శనివారం రాత్రి 8:31 ముగుస్తుంది. ఆ మరుసటి రోజున అంటే జనవరి 26న ఉదయం 7:12 నుంచి ఉదయం 9:21 మధ్య ఉపవాస దీక్షను విరమించాలి. ఈ షట్టిల ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక చెక్క పీటపై పసుపు వస్త్రాన్ని పరచి దానిపై విష్ణువు, శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారం పూజ చేయాలి. పూజ అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి. షట్టిల ఏకాదశి నాడు కావలసిన పూజా సామగ్రి: నల్ల నువ్వులు, తులసి ఆకు, పంచామృతం, తమలపాకు, నువ్వుల లడ్డు, అరటి పండ్లు, పసుపు రంగు దుస్తులు, ధూపం దీపం కోసం సామగ్రి, ఆవు నెయ్యి, కర్పూరం, అక్షింతలు, గంధం, కథ పుస్తకం, లక్ష్మీనారాయణ విగ్రహంతో సహా అన్ని పూజా సామగ్రిని ముందు సిద్ధం చేసుకోవాలి. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరించాడు. షట్టిల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవానుడిని పూజించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు పూజలో గోమాతలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు, వేల సంవత్సరాల తపస్సు, బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. షట్టిల ఏకాదశి రోజున నల్ల నువ్వులను 6 రకాలుగా ఉపయోగిస్తారు. ముందుగా నీళ్లల్లో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నువ్వులతో హావనం, నువ్వుల నీళ్లు, నువ్వులను దానం చేయాలి. చివరిగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం షట్టిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అంతేకాదు, నువ్వులను దానం చేయడం వల్ల
పేదరికం తొలగిపోయి ధనవంతులు అవుతారని విశ్వసిస్తారు. అంతేకాదు కుటుంబంలో పురోగతి లభిస్తుంది. మరణం అనంతరం వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుంది. స్వస్తి శుభమస్తు.